నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మానస. సమగ్ర రాజకీయ విశ్లేషణతో సమకాలీన రాజకీయాలను తనదైన శైలిలో విశ్లేషిస్తూ సత్యమేవ జయతే అంటూ ముందుకు సాగుతూ వాస్తవ రాజకీయ నాయకుల రాజకీయ పార్టీల బాగోతాలను బట్టబయలు చేస్తూ ఈ వారం రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల సమగ్ర వివరణతో 69 టీవీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి కలం నుండి జాలువారిన సిరా చుక్కల అక్షరమాల కుంభం వీకెండ్ కామెంట్స్. రాష్ట్రంలో ఇంకేమీ సమస్యలు లేనట్టుగా మోహన్ బాబు కుటుంబ పరిస్థితిని బజారుకి ఇచ్చింది మీడియా. ఈ నేపథ్యంలో ఓ మీడియా జర్నలిస్టుకు తీవ్ర గాయాలు కూడా కావడం మనందరికీ తెలిసిందే. అసలు వ్యక్తిగత విషయంలోకి మీడియా ఎందుకు దూరినట్టు? మీడియాకు అంత తొందరపాటు అవసరమా? మీడియా ప్రతినిధి గాయపడ్డ కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి? అసలు మీడియా అంటే అర్థాన్ని మారుస్తున్నామా అనే అంశాలపై విశ్లేషణ చూద్దాం. కాలాలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు. కరెన్సీ కట్టల్లో కొట్టుకుపోయే మానవ సంబంధాలు ఒకవైపు ఉంటే, ఇంకోవైపు సమాజానికి ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా అన్నీ వదిలేసి పర్సనల్ అనుకునే విషయాలపై నిఘా నేత్రాన్ని తెరిచింది. ఇంకేముంది, ఆగ్రహ ఆవేశాలను మూట పెట్టుకొని సాక్షాత్ సాయిబాబా భక్తుడైన మోహన్ బాబు కోపోద్రేకుడై అదే మైకును తీసుకొని ఆ విలేకరిపై విరుచుకుపడ్డాడు. జరిగిందంతా మనకు తెలుసు. ఇక్కడే అసలు కథ. మీడియాను అక్కడికి పిలిచింది ఎవరు అని నిలదీస్తే మంచు మనోజేనట, ఆయనే పిలిచారట. ఇది మీడియా చెప్తున్న మాట. ఇక వ్యక్తిగత విషయాలను బయట పెట్టొద్దని, సమాజంలో ఒక స్థాయి గౌరవం ఉన్న వ్యక్తుల వ్యక్తిగత విషయాలను పబ్లిక్గా మాట్లాడుకోవడం తగదని ఆ కుటుంబానికి తెలుసు. కానీ వేరే విధంగా వక్రీకరించింది. ఎప్పుడూ టీఆర్పీ కోసం ఎగబడే మీడియా కోడై కూసింది. ఇంకేముంది, మందులు చికెన్ ముక్కల్లాగా మీడియా పని అయిపోయింది. వాస్తవానికి సమాజానికి ఉపయోగపడే సాంఘిక ప్రజా సమస్యల సంక్షేమ, అభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి ఇలాంటి అంశాల మీద ప్రజల్లో నానుతున్న సమస్యలను ప్రభుత్వానికి వినిపించే క్రమంలో మీడియా పనిచేయాలి. రాజ్యాంగంలో మీడియాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ విలువను కాపాడుకోలేక టీఆర్పీ రేటు కోసం ఎగబడే వాటి కోసం పాకులాడే మీడియాను చూస్తే ఒళ్ళు మండుతుంది. మోహన్ బాబు సమాజంలో అటు సినిమా ఇండస్ట్రీలో ఓ మంచి పేరున్న ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి. విద్యా సంస్థలను ఏర్పాటు చేసి పేద పిల్లలకి ఉచిత విద్యను అందిస్తున్నానని గతంలో ఎన్నో మార్లు స్వయంగా మోహన్ బాబే చెప్పాడు. మరి అలాంటి వ్యక్తి కుటుంబంలో సమస్యలు రావా? వస్తే మీడియా దృష్టి ఎందుకు పడాలి? అలాగని అందరిళ్లలో జొరబడి సమస్యలు చూస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో మీడియా ఆ స్థాయి వ్యక్తుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండుంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు సంఘాల ఆందోళనలకు తావు లేకుండా ఉండేది.
అలా జరగకుండా మీడియా వ్యక్తిగతంగా ఆ స్థాయి వ్యక్తుల వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి రచ్చ రచ్చ చేసి అదే పనిగా మోహన్ బాబు ఆవేశంతో విరుచుకుపడ్డ వీడియోను పదే 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 చూపించడం ద్వారా మోహన్ బాబు ఒక పెద్ద విలన్గా కనిపించాడు ఈ సమాజానికి. వారికి సమస్యలు ఉంటే వాళ్ళు కోర్టులో చూసుకోవాలి, దానికి పోలీసుల సహకారం తీసుకోవాలి. అదే కాకుండా మీడియా మధ్యలో పెట్టి వ్యక్తిగత విషయాలను పబ్లిక్కు తెలియజేసేలా చేసి వాళ్ళు నష్టపోయేది ఏమీ లేదు. మీడియానే ఓ మీడియా ప్రతినిధికి దెబ్బలు తాకేలా చేసింది. రాష్ట్రంలో ఉన్న మీడియా సంఘాలను నిద్రలేపింది. ఏది ఏమైనా మీడియా ఏ సమస్యలను పబ్లిక్కు చూపెట్టాలో కాస్త తెలుసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం ప్రజల్లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా జరిగిన ఘటన పట్ల ఓ మీడియా సంస్థగా 6/9 టీవీ కూడా గాయపడ్డ ఆ జర్నలిస్టు పట్ల తీవ్ర సానుభూతిని వ్యక్తం చేస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మీడియా ప్రతినిధి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటన ఏ ఒక్క జర్నలిస్టుపై దాడులు జరగకుండా ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సంవత్సర కాలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. మరి సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ సభలు ఎన్నో చేసుకుంది. నిజానికి మార్పు కోరుకున్న ప్రజలకు మార్పు కలిగిందా? ముఖ్యమంత్రి పదవికి ఆశావాహులు కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఎదురు చూస్తున్న ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునేలా చేస్తుంది. ఇక ఇదే విషయం తెలంగాణ ప్రజల్లో మంత్రివర్గ విస్తరణ, అదేనండి కేబినెట్ విస్తరణ జరుగుతుంది. సీటు మాకంటే మాకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఉత్కంఠ రేకెత్తిస్తుందట. అదేంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం గడిచిపోయింది. మేనిఫెస్టోలో అందించిన వరాలను కాంగ్రెస్ ప్రభుత్వం మందగుండిగా కొనసాగించిన ప్రజల్లో మాత్రం ఫ్రీ బస్సు ప్రయాణం సక్సెస్ బాటను అందుకుంది. ఇక మిగతావేవి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేకుండా చేసుకుంది. ఇవన్నీ పక్కన పెట్టి 1 సంవత్సర కాలం సక్సెస్గా పరిపాలన కొనసాగించామని పండుగలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ప్రజల నుంచి బాగానే విముఖత ఎదుర్కొంది. ఎడాపేడా సంక్షేమ పథకాలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ చెప్పిందంత ఈజీగా సంక్షేమ పథకాలను అందించలేకపోయిందని, తిరిగి పాత ప్రభుత్వమే బాగుండు, కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని సరిగ్గా నడిపించగలడు అనే ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతులారా తనే కల్పించుకుంటోంది. ఈ క్రమంలో 2 కాకుల కథ సోషల్ మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఒక కాకి ఎటూ చూడకుండా మనుషులపై రెట్టవేస్తోందట. ఇది గమనించిన రెండవ కాకి, నువ్వు అలా మనుషులపై ఎడాపెడా రెట్ట వేస్తున్నావు, అలా కాదు అని వాదించి చివరకు రెండవ కాకి రెట్ట ఎలా వేయాలో తెలుసా అని చెబుతూ మనిషి తలపైకి చూసినప్పుడే మనిషిపై రెట్ట వేయాలి అని చెబుతూ మనిషి పైకి చూసినప్పుడు వెంటనే రెట్ట వేసింది. అంటే దీని అర్థం కేసీఆర్ ప్రభుత్వం ఎడాపెడా రెట్ట వేస్తూ పోయినా ఏ పనులు మాత్రం ఆగలేదు. సంక్షేమం, అభివృద్ధి, రహదారులు, బస్తీ దవాఖానాలు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలు, రైతు బంధు, డబుల్ బెడ్రూమ్లు, ఇలా ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం ప్రతి గ్రామానికి అందింది. ఇక రెండవ కాకి కథ కాంగ్రెస్ ప్రభుత్వానిది. సరిగ్గా సరిపోతుంది. మనిషి పైకి చూసినప్పుడు వెంటనే రెట్టవేస్తే సరిగ్గా మనిషి ముఖం మీద పడుతుంది అన్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం బహు గొప్పగా ప్రవేశపెట్టిన హైడ్రా భాగోతం ప్రజల్లో పూర్తిగా నెగిటివ్ ఆలోచనలను రేకెత్తించింది. ఇది ఇలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఎవరెవరికి కొత్తగా మంత్రి పదవులు అందిస్తారో అన్న ఊహాగానాలు ఇప్పటికే తెర మీదికి వస్తున్నాయి. ఈ క్రమంలో వివేక్, మైనంపల్లి, హనుమంతరావు ఇలాంటి వారు మరికొంతమంది సీనియర్ నాయకులు తమకంటే తమకే అంటూ ఆయా వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో స్వతంత్రంగా అధికారం చెలాయించలేదు కదా, అందుకే అధిష్టానం ఆదేశాలు జారీ చేస్తేనే ఏదైనా పని అన్నట్టుగా సీఎం టూర్ కాంగ్రెస్ నేతల్లో సరికొత్త ఆశావాదాన్ని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాల్లోకి వచ్చిన తర్వాత మూసీ ప్రక్షాళన అంటూ హైడ్రాను తీసుకొచ్చింది. మూసీ పరివాహక ప్రాంతాల చుట్టూ ఉన్న అనేక ఇళ్లను, బఫర్ జోన్లో ఉన్న ఇళ్లను హైడ్రా పేరుతో కూల్చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది హైడ్రా. దీన్ని ప్రజలు కొంతమంది భారంగా తీసుకున్నా మరికొంతమంది మూసీ నుంచి బయటికి వచ్చామంటూ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి హైడ్రాపై హైకోర్టు ఎందుకు సీరియస్ అయింది? ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఇలా చేస్తూ పోతే ప్రజా జీవన విధానం అస్తవ్యస్తం కాదా?
ఇలాంటి పనులు చేస్తున్న అధికార పార్టీకి చురకలు ఎవరు పెట్టాలి అనే అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. హైడ్రా అంటేనే హడలెత్తిపోతున్న జనం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టుకొస్తున్నారు. రూపాయి కూడబెట్టి కట్టుకున్న పేదలపై మాత్రమే హైడ్రా తన ప్రతాపం చూపుతోంది. చెరువులు కబ్జా చేసి నిర్మాణాలు నిర్మించుకున్న పెద్దలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఫుట్పాత్ వ్యాపారులు, చిరు వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఎల్బీ నగర్ పరిధిలో దానమయి కుంట మాయమై గుంటి జంగయ్య నగర్ పరివర్తనం చెందింది. మరి హైడ్రా ఇలాంటి వాటిపై ఎందుకు దృష్టి సారించడం లేదు? అలాంటి హైడ్రా దూకుడు వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. దాంతోపాటు లిక్కర్ వ్యాపారం చల్లబడింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఒకవైపు హైడ్రా దెబ్బతీస్తే మరోవైపు కార్తీక మాసం మద్యం వ్యాపారాన్ని మరింతగా దెబ్బతీసింది. గత ప్రభుత్వంలో పేదల జోలికి రాకుండా తమ పని తాము చేసుకుపోయిన కేసీఆర్ సారే మా ముఖ్యమంత్రి అని ప్రజలు బాహటంగానే చెప్పుకొస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా లీక్ తీసుకువచ్చి మూసి పరివారిక ప్రాంతాల్లో బఫర్ జోన్లో, ఎఫ్టీ జోన్లో ఉన్న ఇళ్లను పూర్తిగా తొలగించేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇలా చేయడం ద్వారా ఒకందుకు మంచిదే అయినా మరి పేదల ఇళ్లను కూల్చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఎవరిచ్చారు అనేది $1000 ప్రశ్న. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా పేదవాడు పేదవానిగానే మూసి పక్కన 50-100 గజాల్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ మొన్న కేసీఆర్ ప్రభుత్వం వరకు పేదలకు ఎలాంటి కష్టాలు కన్నీళ్లు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా సుపరిపాలనను కొనసాగించింది. 10 సంవత్సరాల కాలంలో పేదలకు అనేక రకాలుగా సంక్షేమ పథకాలను అందిస్తూ తెలంగాణకు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అన్నట్టుగానే తన పరిపాలన కొనసాగించారు నాటి సీఎం కేసీఆర్. 10 సంవత్సరాల తర్వాత మార్పు కోరుకున్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ అధికారాన్ని కట్టబెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్న మూసి సుందరీకరణ, మూసి ప్రక్షాళన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకువచ్చి పేద, బడుగు, బలహీన వర్గాల ఇండ్లను మాత్రమే కూల్చివేయడం పేదలపై కక్ష సాధించే చర్యనే అని ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక వాదనను ముందుకు తీసుకొచ్చింది. ఇదే విషయంపై హైకోర్టు కూడా అధికారుల తీరును ఎండగట్టి సీరియస్ అయింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పటి నుంచి వాళ్లకు పూర్తిగా ఇల్లు నిర్మించుకోవచ్చు అనే పర్మిషన్లు, సర్టిఫికెట్లు ఇచ్చింది ఇదే అధికారులు. మరి ఇప్పుడు ఆ అవకాశం లేనేలేదు అని ఖచ్చితంగా కూల్చేయాలని చెప్పే అధికారాన్ని ప్రభుత్వానికి ఎవరిస్తారు? ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వాలకు పట్టవా? ఇండ్లు కూల్చేసే క్రమంలో ఎంతోమంది విద్యార్థులు తమ పుస్తకాలను, సర్టిఫికెట్లను పోగొట్టుకున్నామని వాపోయారు. అలా బాధపడుతుంటే ప్రభుత్వానికి కనిపించవా? ఇలాంటి ఎన్నో సమస్యలను హైకోర్టు ముందు తీసుకువచ్చి అధికారులపై గట్టిగా మండిపడింది. అంతటితో ఊరుకోకుండా అక్రమమని తెలిసి అనుమతులు ఇచ్చి ఆ తరువాత అక్రమ నిర్మాణాలు అంటూ అధికారులే హైడ్రా పేరుతో వచ్చి కూల్చేస్తే మరి ఆ ప్రజలకు నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? దీనికి ప్రభుత్వం బాధ్యత లేదా అంటూ ప్రభుత్వ తీరుతెన్నులపై, అధికారులపై గట్టిగా మండిపడింది హైకోర్టు. కూల్చివేతల వ్యవహారంలో వాటికి అనుమతులిచ్చిన అధికారుల ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. అయినా నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోలేని తీరుతెన్నులు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏమీ కొత్త కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి దాసోహం కట్టాల్సిందే. అంతేందుకు ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు కావాలి అంటే ఏం మాట్లాడాలి, మంత్రులు ఎవరెవరు ఉండాలి, తెలంగాణకు ఏం కావాలి అనే ప్రతి ఒక్క విషయం అధిష్టానంకు తెలవాల్సిందే. అధిష్టానం ఆదేశిస్తేనే తెలంగాణలో పరిపాలన కొనసాగించాల్సిందే. ఇది కాంగ్రెస్ చరిత్ర. అందుకే కదా తెలంగాణ ఉద్యమ రథసారథి మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా స్వతంత్ర పాలనను కొనసాగించుకుందాం, స్వతంత్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని మనమే చూసుకుందాం అంటూ తెలంగాణ బానిసత్వాన్ని పటాపంచలు చేసి తాను ముఖ్యమంత్రిగా అయిన తరువాత ఏ నిర్ణయమైనా తానే తీసుకొని ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి ఆయా రంగాల్లో తెలంగాణను ప్రగతి పదంలో నడిపించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏ నిర్ణయం కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకోలేరు అనేది కాంగ్రెస్కు ఉన్న ఒక బలమైన వీక్నెస్. ఇలాంటి ప్రభుత్వమే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కదా, బాధను కూడా పడాలి అన్నట్టుగానే ప్రజల్లో కొంత విముఖత స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే 1 సంవత్సర కాంగ్రెస్ పాలనలో ఈ పాలన మాకొద్దు, కేసీఆర్ పాలనే ముద్దు అంటూ తెలంగాణ ప్రజలు కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి సమస్యలు అక్కడే ఉండి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా
కాంగ్రెస్ ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా టీఎస్ ను టీజీగా మార్చి ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. అసలు తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అంత అవసరం ఏముంది అనేది ప్రజల నుంచి వస్తున్న సూటి ప్రశ్న. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ఏది చేసినా దాన్ని మేము మార్చి తీరుతాం అన్నట్టుగానే ప్రజాపాలన ప్రజలకు వదిలేసి అధికారాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ చేతులకు తీసుకొని తమకు ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన కొనసాగిస్తుంది. దానికి ప్రజాపాలన అని పేరు పెట్టింది. విగ్రహం వెనుక వివాదం రాజుకుంటున్న నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి మనం చూద్దాం. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ప్రజల నిగ్రహానికి ప్రతిరూపంగా ఉండాలి. అంతేకాని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ తల్లి విగ్రహం పూర్తిగా మారిపోయింది. పచ్చని చీర చుట్టి ఎర్రని రైక దొడిగి ఆస్తం గుర్తును చూపిస్తున్న తెలంగాణ సగటు మహిళ చిత్రాన్ని తెలంగాణ తల్లిగా అభివర్ణించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై కాంగ్రెస్ నేతలు జబ్బలు జరుచుకున్నా ప్రజలు మాత్రం అంత రిసీవ్ చేసుకున్న సందర్భం కనిపించడం లేదు. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ చరిత్ర తెలిసిన పెద్ద మనిషి. ఆయన ఏం చేసిన తెలంగాణ రాష్ట్ర భౌగోళిక ముఖ చిత్రం ఆ విగ్రహంలో కనిపించేలా నాటి తెలంగాణ తల్లి విగ్రహం బతుకమ్మను ఒక చేత్తో పట్టుకొని మొక్కజొన్న కంకి మరో చేత్తో పట్టుకొని తలకు కిరీటాన్ని ధరించి తెలంగాణ ప్రజల దేవతగా నాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. కానీ ఇప్పుడు పూర్తిగా కేసీఆర్ చేసిన ప్రతి పనిని కాలగర్భంలో కలిసేలా చరిత్రలో కేసీఆర్ ఆనవాళ్లు కనిపించకుండా చేస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్గా ఉన్న ప్రభుత్వాన్ని టీజీగా మార్చేసింది. అంతటితో ఆగలేక విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో ఉన్న స్టాంపును కూడా మార్చేసింది. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు ఎక్కడనే ఉన్నా అవేవీ పట్టించుకోకుండా ఒక సంవత్సర కాలంలోనే ప్రజా పాలన విజయోత్సవ సభలతో సంబరపడిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాబోయే సర్పంచ్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు కాపాడుకోగలదా అనే ప్రశ్న ప్రజల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కనీసం అధికార పార్టీ అయ్యుండి కార్పొరేషన్ల సీట్లు గెలుచుకోకపోతే అంతకంటే అవమానం ఇంకొకటి ఉండదు. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా బాధపడ్డాడట. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ప్రసంగం నేరుగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన రుచి చూసిన ప్రజలకు తిరిగి కేసీఆర్ సార్ వస్తేనే మన తెలంగాణ బాగుంటుంది అన్న ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఒక సంవత్సర కాలం పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాల సమయం ఉండగానే ప్రజల్లో ఇలాంటి విముఖతను కూడగట్టుకున్న ప్రభుత్వం మరి 4 సంవత్సరాలు ఇంకెలా పరిపాలన చేస్తుందో చూడాలి. ప్రగతి భవన్ను బద్దలు కొట్టి ప్రజాభవన్గా మార్చి సమస్యలను పట్టించుకోకుండా ప్రజల చూపులు పక్కదారి పట్టిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తమ పద్ధతులు మార్చుకొని ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించాలని సామాన్యులు సైతం కోరుకుంటున్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో చేసిన మంచి పనిని ఏదైనా సరే ఈ ప్రభుత్వం మార్చేయాలి అన్నట్టుగా సాగుతున్న పరిపాలన ప్రజాపాలన ఎట్లా అవుతుందని ప్రజలు ప్రశ్నలను నేరుగానే సంధిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వైపు దృష్టి సారించకుండా గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏం చేశాడు, దాన్ని తుడిచేసి మేం మా గుర్తులు ఎలా పెట్టుకోవాలి అనే విషయాలపై దృష్టి ఎక్కువగా పెడుతుందని, ప్రజాపాలన ప్రజా సంక్షేమం అభివృద్ధి వైద్యం ఉపాధి రంగాల్లో ఆశించినంతగా మార్పును కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తలేదు అన్న వ్యతిరేకత ప్రజల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకొని గత ప్రభుత్వం ఏది చేస్తే దాన్ని లేకుండా చేయాలనే ఆలోచనతో కాకుండా ప్రజలకు నష్టం కలిగించే పనులు పూనుకోకుండా తగు చర్యలు తీసుకొని ప్రజారంజకమైన పాలనను కొనసాగించాలి.
చూశారు కదా, ఇది ఇవాల్టి కుంభం 69 టీవీ వీకెండ్ కామెంట్స్. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. చూస్తూనే ఉండండి 69 టీవీ.